హలో విజ్ఞాన్ గారు. హలో అండి. రేణు దేశాయ్ గారి ట్వీట్ ప్రస్తుతం నెటిజన్లందరినీ ఆలోచింపచేస్తుంది. ఆమె పాజిటివ్గా పెట్టారా నెగిటివ్గా పెట్టారా కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మండు టెండల్లో చల్లని గాలిలో వస్తారు, కొంతమంది హ్యాపీనెస్ నింపుతారు, కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు అంటూ మిక్స్డ్ ఎమోషన్స్తో ఆ ఇన్స్టాగ్రామ్ కనిపిస్తోంది ఆ పోస్ట్. మీకేమనిపిస్తుంది? పాజిటివా నెగిటివా ఎవరిని ఉద్దేశించి? సో April 8th అకిరా నందన్ బర్త్డే ఉంది. మేబీ అది గుర్తు తెచ్చుకుని పెట్టుండొచ్చు. అంటే అవును, ఎంత కాదన్నా ఇప్పుడు అబ్బాయి ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు, పిల్లలిద్దరు ఎప్పుడు వెళ్తూ వస్తూనే ఉంటారు, ఈఎంఐ వెళ్ళకపోయినా సరే. అండ్ ఇంకా చెప్పాలంటే అకిరా నందన్ ఎక్కువ పవన్ కళ్యాణ్తోనే ఉంటాడు. ఇప్పుడు హీరోగా చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. హరిహర వీరమల్లు టైంలో కూడా ఎక్కువ వాళ్ళ అబ్బాయి పార్టిసిపేట్ చేశాడని కూడా మనం విన్నాము. 2004 అంటే 18 years ఇప్పుడు అబ్బాయికి. గుర్తొచ్చి ఉంటుంది అంతే, ఎంత కాదన్నా ఉంటుంది కదా ఆ ఫీలింగ్. సో అందుకని చెప్పేసి కొందరు అనుకోకుండా జీవితంలోకి వస్తారు, మిమ్మల్ని అంటే వాళ్ళు ఉన్నప్పుడు సంతోష పెడతారు. కొంతమంది మంచి జ్ఞాపకాలు మిగిల్చిపోతారు, కొంతమంది చెడు జ్ఞాపకాలు మిగిల్చిపోతారు. ఇప్పుడు ఈవిడ అన్నదానికి అంటే అఫ్కోర్స్ ఎంత కాదనుకున్నా సరే భర్తకు దూరమైన భార్య అంటే బ్రేకప్ అంటే బాధే, ఎవరికైనా ఉంటుంది. పైగా తను ఏ పోస్ట్ పెట్టినా ఫస్ట్ మనము పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే పెడుతున్నారు అనుకుంటాం. అండ్ అలాగే ఎప్పుడు ఆయన్ని తిట్టి కానీ ఇంకో రకంగా అయితే ఆమె ఎప్పుడు పెట్టడం అయితే నేను చూడలే. ఒక రేణు దేశాయ్ది ఏదో మూవీ ఫంక్షన్ సంథింగ్, చిరంజీవి గారు వచ్చారు, వస్తే ఆమెను పట్టించుకోలే, ఆమె నమస్తే పెట్టినా సరే పట్టించుకోలేదు ఆమె. చూసారే నా విజువల్ అది దేంట్లో. కానీ చాలా వచ్చి ఇద్దరు మంచిగానే మాట్లాడుకుంటున్నట్లు లేదు ఆయన నేను అదైతే చూసా. అండ్ నెక్స్ట్ ఈమె మీద అయితే ఎప్పుడు ఎవరికి నెగిటివ్ అయితే ఇంపాక్ట్ అయితే లేదు. ఆమె జడ్జిగా చేసినా ఏం చేసినా ఒకసారి ముఖానికి రంగు పడ్డాక వాళ్ళు ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇంటి వాటిని ఉండడం కష్టమే. ఈ రకంగా నాకు చూసుకుంటే ఊహగారు ఎలా ఉంటున్నారో తెలియదు కానీ అంత అందగత్తే అసలు. బట్ ఏంటో ఈవిడ వచ్చిస్తుందిలే, మొత్తానికైతే చేస్తుంది, జనాలకు కనిపిస్తుంది, పిల్లలతో ఉంటుంది. పిల్లలు ఇక్కడ తిరుగుతున్నారు, అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నిట్లోనూ మనం అకిరా నందన్ని చూస్తూనే ఉంటాం. వాళ్ళు కూడా అక్కడ చేర్చుకుంటారు. కాకపోతే ఎప్పుడు ఒక బ్రేకప్ అయ్యింది అంటే నిన్న సమంత కూడా అలాగే ఎమోషనల్ అయ్యింది ఇంటర్వ్యూలో. ఈమె ఇన్నాళ్ళకి ఎందుకు అయిందో తెలియదు. అంటే ఇక ప్రతి సంవత్సరం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8th ఈ అబ్బాయి బర్త్డే అంటే ఇప్పుడు ఈ 2-3 రోజుల ముందు అంటే ఆయనతో కలిసి ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి షాపింగ్ చేసి పిల్లోడికి అది కొనాలి ఇది కొనాలి, లేకపోతే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి గుర్తొస్తాయి. కానీ ఆ టైంలో ఈమె పెళ్లి చేసుకోబోతున్నారు, ఎంగేజ్మెంట్ కూడా అయింది అంటూ రింగ్స్ ఇవన్నీ చూపించారు. తర్వాత ఆ న్యూస్ కూడా రాలే. అవును, మరి ఎందుకు అదంతా అదే మేబీ. అండ్ ఏదన్నా దేశంకి వెళ్ళి 3-4 రోజుల క్రితమే అక్కడికి వెళ్ళి అక్కడ బర్త్డే చేసుకొని వచ్చే కొన్ని జ్ఞాపకాలు అనేవి ఉంటాయి, అందరి జీవితాల్లో ఉంటాయి, వీళ్ళకనే కాదు. ఇంకా చెప్పాలంటే కనీసం వీళ్ళు దూరం అయిపోయినా సరే ఈ జ్ఞాపకాలు ఇలా ఉన్నాయి. కానీ అలేఖ్య రెడ్డిది అయితే నరకం. ఆమెకి ఎన్ని జ్ఞాపకాలు ఆయన మళ్ళీ రాడు కదా. ఇక్కడన్నా కనీసం ఎప్పుడో దూరం నుంచి చూసైనా సరే ఆనందపడవచ్చు వీళ్ళు. సో ఆ రకంగా కొంతమంది లైఫ్లు ఇలా అయిపోతూ ఉంటాయి. ఈమె ఇప్పుడు అలేఖ్య ఏం చేసింది, అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేస్తుంది ఈషా ఫౌండేషన్కి వెళ్ళి. ఈమె కూడా కొంచెం కంబ్యాక్ ఇచ్చుకుంటూ అఫ్కోర్స్ ఇన్నేళ్ళకి పెద్ద ఇదేం లేదులే, ఆల్రెడీ ఎప్పుడో 7 ఏళ్ళు గడిచిపోయాయి. కాకపోతే ఏంటంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఈయన కనబడుతున్న కొద్దీ ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే ఆయన కనిపిస్తూనే ఉంటాడు ఏదో ఒక ఛానల్లో. రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అంటే ఒట్టి సినిమా హీరోగానే ఉంటామని అనుకోవచ్చు. ఎప్పుడో ఆయన సినిమా వచ్చేటప్పుడు హడావిడి ఉంటుంది, తర్వాత అలా కలిసిపోతుంది. లేదా ఏ టీవీలోనో ఎప్పుడో కావాలనుకుంటే ఆయన సినిమా వస్తుంది, చూస్తాం అంతే, పండక్కో పబ్బాకో. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఆయనే కనబడతాడు, ఎక్కడ పెట్టినా ఆయనే కనిపిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఆ జ్ఞాపకాలు ఇంకా ఎక్కువైపోతాయి. ఇంకా మొన్న అన్స్టాపబుల్కి వచ్చిన తర్వాత అందరూ రాసేయడమే. అండ్ అన్స్టాపబుల్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది, పెళ్ళిళ్ళ ప్రస్తావన. ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు అంటే కనుక మీరు ఇచ్చారు, ఊర కుక్కలతో సమానం అని చెప్పేసి బాలే అన్నారు. సో అంతవరకు ఓకే. కానీ అది మళ్ళీ వైరల్ అయ్యింది.
యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏం చేసినా ఇప్పుడు మళ్ళీ మీడియా పెరిగిపోయింది కదా, సామాజిక మాధ్యమాలు ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు ఆమె కూడా యాక్టివ్గా ఉంది. ఇన్స్టాలో పెట్టింది పోస్ట్ అంటే సిస్టమ్కి తన దగ్గర ఉంది. ఏ రకంగా చూస్తే ఆయన కనపడతానే ఉంటాడు. ఏం చెప్పుకోవాలనుకున్నా అందరితోని పంచుకోవడానికి ఒక మంచి వేదికలా కనిపిస్తున్నాయి సోషల్ మీడియా. అండ్ నెక్స్ట్ అడుగుతావు కదా, ఇప్పుడు పిల్లోడు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏమన్నారు మీ నాన్నగారు ఏదో అడుగుతావుగా, ఆయన కూడా అడుగుతాడు కదా అప్పుడప్పుడు. అవును, అమ్మ ఎలా ఉంది ఖచ్చితంగా మరీ అడగకుండా అట్లయితే ఉండరు అఫ్ కోర్స్. బట్ ఇట్లా ఉన్నప్పుడు ఏంటి విడిపోయి తప్పు చేశారు. అసలు వీళ్ళు పెళ్లికి ముందే సహజీవనంలో ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే. పోనీ అంత అంటే ప్రేమించుకున్నారు కదా, తర్వాత పెళ్ళి, ప్రేమించుకున్న మనుషులే. బట్ ఇంత నెగిటివిటీ రావడానికి కారణం ఏంటో తెలియదు మరి. అట్లా అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా వెంటనే ఆ పిల్లని పెళ్లి చేసుకొని తీసుకురావడం, ఇంతే ఇట్లా అయిపోయి కొన్ని జీవితాలు. యాక్చువల్గా వీళ్ళకి ఒక తోడు వచ్చేసింది కాబట్టి అంత పెయిన్ఫుల్ గా ఉండదు. బట్ ఈమె ఇంకా సింగిల్ గానే ఉన్నారు. అప్పట్లో పెళ్లి ఏదో అన్నారు కానీ అది కూడా చేసుకోదు, ఎందుకంటే వచ్చింది కదా ఎంగేజ్మెంట్ రింగ్స్ అట్లా అని. మెగా ఫ్యామిలీ పరువు పోయే పని అయితే ఈ అమ్మాయి అసలు చేయదు. వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ మర్యాద కాపాడుతూనే ఉంటుంది. రేణు దేశాయ్ విషయంలో అయితే మరి అప్పుడు ఎందుకు ఎంగేజ్మెంట్, నాకు కూడా ఒక తోడు కావాలి, నేను పెద్ద అయిన తర్వాత నేను సిక్ అయితే నన్ను చూసుకోవడానికి అన్నట్టు రింగ్స్ అన్నట్టు మనం చూసాం కదా, 2 చేతులు 2 రింగులు. అది ఎందుకు జరిగింది మరి అప్పుడు? అది మేబీ ఎవరు వైరల్ చేశారంటే ఈమె పోస్ట్లే. బట్ అంటే అనిపించి కూడా ఉండొచ్చు కదా, తప్పే ఉంది. ఇప్పుడు సరే పిల్లలకి అంటావా, కొంచెం దూరం ఉన్న తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, అన్నీ చూసుకుంటున్నారు. ఆయన వేరే పెళ్లి చేసుకొని బాగానే ఉన్నాడు. ఈమె సింగిల్. ఆ టైంలో కూడా ఆమెకి హెల్త్ బాగాలేనప్పుడు చూసుకోవడానికి ఒకరు కావాలి అనిపించారు. రేపటి రోజు ఏదైనా అవుతుంది సడన్ గా, ఒక సంథింగ్, ఒక తోడు అనేది ఒక మనిషికి ఎప్పుడైనా అవసరమే కదా, ఎవరికైనా సరే. కొన్నాళ్ళు అలా ఉంటారేమో, బట్ ఎప్పుడైనా సరే ఒక తోడు అనేది అవసరమే. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్, ఇప్పటికీ మనం వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకుంటాం. విడదీసి మనం ఏం చూడలేము వాళ్ళు డివోర్స్ అయినప్పటికీ. బట్ రేణు దేశాయ్ గారి మీద ఎంత సింపతి ఉందో, ఒక్కొక్క టైంలోనే కొంచెం గుర్రం అంటారు కానీ ఫ్యాన్స్ ఇప్పటికీ ఆమెకు సపోర్ట్గా ఉన్నట్టుగానే మనం చూస్తూ ఉంటాం. చాలా మంది పవన్ ఫ్యాన్స్ కూడా ఆమెను వదినా అని అంటూ ఉంటారు. అంత అట్లనేమి. ఇంకా చెప్పాలంటే ఆ ఇంగ్లీష్ అమ్మాయి కంటే కూడా ఈ పిల్ల అంటేనే చాలా మంది ఇష్టం. అండ్ నెక్స్ట్ ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నా కూడా పవనోవిచ్ అనేదో వెరైటీ పేర్లు ఉంటాయి వాళ్ళకి. ఉన్నప్పటికి కూడా అకిరా నందన్ అండ్ అమ్మాయి ఆద్య వీళ్ళే కొంచెం చాలా ఫేమస్. వీళ్ళిద్దరే పవన్ కళ్యాణ్ పిల్లలుగా కూడా చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ పిల్లలు అంటే వీళ్ళిద్దరే అన్నట్టు కూడా ఉంటది. మిగతా వాళ్ళని ఎందుకో ఆ ఫీల్ కూడా రాదు, ఫ్యాన్స్ కూడా ఫీల్ రావట్లా చెప్పాలి అంటే. అండ్ ఫైన్, నాకు రావట్లా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ పిల్లలు అంటే నాకు ఇప్పటికీ అకిరా అండ్, కానీ అబ్బాయి ఏంటో హైట్ అలా పెరిగిపోయి ఉన్నాడు, సేమ్ మన నాగబాబు వాళ్ళ అబ్బాయి లాగా, వరుణ్ తేజ్ లాగా. సో హీరో అవ్వడానికైతే ఆయన బాగా ట్రై చేస్తున్నాడు. కానీ మరి రానంత హైట్ ఉంటే ఆ టైప్ క్యారెక్టర్స్ వస్తాయి, ఒక హీరోలాగా అయితే చూడలేం మనం. బట్ చూడాలి ఏదేమైనప్పటికీ. ఈవిడ కూడా వరుస పెట్టి షోస్లో బిజీ అవుతుంటే ఇట్లాంటి పోస్టులు పెట్టే టైం ఉండదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షూటింగ్కి వెళ్తూ ఉంటే అట్లీస్ట్ కొంచెం 10 మంది కనబడతా ఉంటారు. తనంతట తానుగా ప్రొడ్యూస్ చేసుకుని తనే డైరెక్ట్ చేసుకుని ఆ జోనర్ అంటే ఎంతకాలం తన నెగ్గుకు రాగలుగుతారు? ఆ సినిమా చెయ్యాలి, అదే అంటున్నా. ఇప్పుడు ఆమెనే డైరెక్ట్ చేయాలంటే మొన్న అదేదో స్టార్ట్ చేసింది, పెద్దగా కష్టమే అబ్బా. పవన్ కళ్యాణ్ వైఫ్ గా చూస్తారు కాబట్టి ఆమెను అంత తొందరగా తీసుకోవడానికి